మీకు యాక్చువల్గా ఒక షీట్ నేను ఫార్వర్డ్ చేశానండి. సో ఈ షీట్ చదివినా కూడా మీకు కంప్లీట్గా ఒక ఐడియా వస్తుంది. సో ఈ రోజుతోటి మనకి ఎస్ఆప్ మెథడాలజీ కంప్లీట్ అయిపోతుందండి. రేపటి నుంచి కంప్లీట్గా కాన్ఫిగరేషన్స్కి వెళ్తామండి. కాన్ఫిగరేషన్స్ చేస్తాము, అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ స్టార్ట్ చేస్తామండి. సో డే ఆఫ్టర్ అంటే రేపటి నుంచి కంప్లీట్గా కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. అలాగే అడిషనల్గా కొన్ని థియరిటికల్ సెషన్స్ కూడా ఉంటాయండి. థియరిటికల్ సెషన్స్ ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ స్ట్రక్చర్ అవ్వచ్చు, నేను చెప్తున్నటువంటి కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ కూడా మీకు రేపు రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా చాలా చాలా యూస్ఫుల్ అవుతాయండి. ఎందుకంటే ఇక్కడ ఏదైతే మనము డిస్కస్ చేస్తున్నామో ఈ సిస్టమ్, ఈ స్ట్రాటజీ అంతా కూడా సేమ్ యాక్టివ్గా ఉంటుంది. అందువల్ల మీకు ఈ పాయింట్స్ అన్ని కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. సో ఈరోజు తోటి థియరిటికల్ సెషన్స్ కంప్లీట్ చేస్తాను. ఇంకా ఉన్నాయి, మనము ఇంకా కొన్ని పాయింట్స్ చెప్పుకోవాలి. అంటే S/4HANA అంటే SAP FICO కన్సల్టెంట్ ఆర్ S/4HANA కన్సల్టెంట్స్, వీళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఇంకా చాలా ఉంటాయి. సో అవి తర్వాత పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఈ థియరిటికల్ సెషన్సే చెప్తే మీకు కొంతమందికి బోర్ అనిపిస్తుంది. సో థియరిటికల్ అనేది ఈరోజు లాస్ట్ అండి. సో రేపటి నుంచి టుమారో ఆన్వర్డ్స్ మనం కాన్ఫిగరేషన్స్ వైపు వెళ్తామండి. ఓకే స్టార్ట్ చేద్దాం. సో చూడండి, ఆల్మోస్ట్ ఇది టైపింగ్ చేసేసారు ఆల్రెడీ. మార్నింగ్ బ్యాచ్ వాళ్ళతో చేయించాను. సో మీకు సేమ్ షీట్ ఫార్వర్డ్ చేశానండి, మళ్ళీ మనకి టైం సేవ్ అవుతుందని. సో ఎస్ఆప్ మెథడాలజీ గురించి ఇంకా కొన్ని అడిషనల్గా మనం పాయింట్స్ అనేవి కొన్ని చెప్పుకోవాలి, చూద్దాం. యాక్చువల్గా S/4HANA డేటాబేస్ స్టోర్డ్ ఆన్ ది ఓన్ డేటాబేస్ అండి. యాక్చువల్గా ఇంతకుముందు మనం ఈసీసీ వెర్షన్ గురించి డిస్కస్ చేసాం. ఈసీసీలో మన డేటాబేస్ అంటే మన డేటాబేస్ అంతా కూడా కంప్లీట్గా ఎలా ఉండేదంటే ఓన్ డేటాబేస్ అనేది లేదు మనకి ఇంతకుముందు. కంప్లీట్గా ఒరాకిల్ వాళ్ళపైన డిపెండ్ అయ్యేవాళ్ళం. ఈసీసీ డేటాబేస్ స్టోర్డ్ ఆన్ ది అదర్స్ డేటాబేస్ లైక్ ఒరాకిల్ డేటాబేస్ అనమాట. అంటే ఒరాకిల్ డేటాబేస్ ఏదైతే అంటే ఒరాకిల్ వాళ్ళు మన డేటాబేస్ అంతా కూడా వాళ్ళ అండర్లో ఉండి మనం మెయింటైన్ చేసేవాళ్ళం. కానీ S/4HANAకి చూస్తే కనుక S/4HANA అంతా కూడా కంప్లీట్గా మంది ఓన్ డేటాబేస్ అనేది ఉండటం జరిగిందండి. తర్వాత S/4HANA డేటాబేస్ స్టోర్డ్ ఆన్ ది కాలమ్స్ వైజ్ అనమాట. కాలమ్స్ అంతే కదా, కాలమ్స్ వైజ్ ఇన్ టేబుల్స్ అనమాట. S/4HANA డేటా అంతా కూడా ఎలా స్టోర్ అవుతుంది, కాలమ్స్ వైజ్ ఇన్ టేబుల్స్ రూపంలో స్టోర్ అవుతుంది. కానీ ఈసీసీ డేటాబేస్ స్టోర్డ్ ఆన్ ది రోస్ వైజ్. యాక్చువల్ రోస్ అండ్ కాలమ్స్ అని చెప్పినట్టున్నానండి, రోస్ వైజ్ అని గుర్తుపెట్టుకోండి. రోస్ వైజ్ లో మనకి స్టోర్ అవుతుంది అనమాట ఈసీసీ వెర్షన్ లో. అదే S/4HANA అయితే కాలమ్స్ వైజ్ ఇన్ టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. అది ఈసీసీ వెర్షన్ అయితే కనుక రోస్ వైజ్ టేబుల్స్ లో స్టోర్ అవుతుంది అనమాట. సో ఈ రెండు డిఫరెన్సెస్ అనేవి మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత S/4HANA ఈజ్ హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్ అని చెప్పాను కదా, విత్ ఇదేంటి కంపేరింగ్ ఈసీసీ వెర్షన్. ఓకే రైట్. సో S/4HANA అనేది హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్ అని చెప్పాను. కంపేర్ దాన్ విత్ ఈసీసీ వెర్షన్ తో పోల్చుకుంటే బాగా హై స్పీడ్ గా పనిచేస్తుంది. తర్వాత మేజర్ గా మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈసీసీ ఇస్ ద 2-tier ఆర్కిటెక్చర్ అంటారండి. కొంచెం కిందకి రండి. ఈసీసీ వచ్చేసి 2-tier ఆర్కిటెక్చర్ అండి. అదే మీరు S/4HANA చూసారనుకోండి 3-tier ఆర్కిటెక్చర్ ఉంటుంది. సో 2-tier ఆర్కిటెక్చర్ ఏంటి? 2-tier ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? యాక్చువల్లీ ఇక్కడ 2 టైప్ ఆఫ్ ద లేయర్స్ మాత్రమే ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రజెంటేషన్ లేయర్ అండి. ఫస్ట్ వన్ ఏంటి? ప్రజెంటేషన్ లేయర్. సెకండ్ వన్ వచ్చేసి అప్లికేషన్ లేయర్. ఈ 2 టైప్ ఆఫ్ ద లేయర్స్ ఉంటాయండి ఈసీసీ వెర్షన్ లో. ఈసీసీ వెర్షన్ లో ఏంటి? 2-tier ఆర్కిటెక్చర్ అంటారు. ఇక్కడ ప్రజెంటేషన్ లేయర్ అండ్ అప్లికేషన్ లేయర్ ఉంటుంది. ప్రజెంటేషన్ లేయర్ అంటే ఏంటి? ప్రజెంటేషన్ లేయర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఓన్లీ వర్క్స్ ఆన్ ద కస్టమైజేషన్ పర్పస్ అనమాట. కస్టమైజేషన్ పర్పస్ మాత్రమే ఈ ప్రజెంటేషన్ లేయర్ అనేది ఉపయోగిస్తారు. అంటే ఏంటి కస్టమైజేషన్ అంటే? ఆల్ టైప్ ఆఫ్ కస్టమైజేషన్స్, డెవలప్మెంట్స్ అన్ని కూడా చేయడానికి మనకి ఈ ప్రజెంటేషన్ లేయర్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత అప్లికేషన్ లేయర్ అంటే ఏంటి? అప్లికేషన్ లేయర్ లో మనకి ఏంటంటే ఇక్కడ టోటల్ గా ఎండ్ యూజర్స్ డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తుంటారు. ఎండ్ యూజర్ యాక్టివిటీస్ అన్ని చేయడానికి మనకి అప్లికేషన్ లేయర్ అనేది ఉపయోగపడుతుంది. ఎండ్ యూజర్ యాక్టివిటీస్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఈసీసీ వెర్షన్ లో ఎన్ని రకాల లేయర్స్ ఉంటాయి? 2 టైప్ ఆఫ్ ద లేయర్స్ ఉంటాయి, ప్రజెంటేషన్ లేయర్ అండ్ అప్లికేషన్ లేయర్. సో ఈ రెండు ఉంటాయి. సో ప్రజెంటేషన్ లేయర్ వచ్చేసి మనకి కాన్ఫిగరేషన్ పర్పస్ అలాగే డెవలప్మెంట్స్ పర్పస్ ఉపయోగపడుతుందండి. అలాగే అప్లికేషన్ లేయర్ వచ్చేసి ఎండ్ యూజర్ యాక్టివిటీస్ అంటే డాక్యుమెంట్స్ ఇవన్నీ పోస్ట్ చేయడానికి ఉపయోగపడుతుందండి. ఇది ఈసీసీ వెర్షన్ లో జరుగుతుంది. కానీ S/4HANA వెర్షన్ లో 3-tier ఆర్కిటెక్చర్ ఉంటుందండి. S/4HANA ఏంటి? 3-tier ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఇక్కడ ఏంటి? ప్రజెంటేషన్ లేయర్ అండ్ అప్లికేషన్ లేయర్. ప్రజెంటేషన్ లేయర్ ఓన్లీ వర్క్స్ ఆన్ కస్టమైజేషన్ పర్పస్ అనమాట. ఆల్రెడీ మన పైన ఏదైతే అంటున్నామో సేమ్ అలాగే ఉంటుంది. ఎగ్జాంపుల్ కాన్ఫిగరేషన్స్, డెవలప్మెంట్స్ అవన్నీ కూడా. తర్వాత అప్లికేషన్ లేయర్.
అప్లికేషన్ లేయర్ అంటే ఏంటి, ఎన్ని యూజర్స్ ఉపయోగిస్తారు అంటున్నాం కదా, సేమ్ యాజ్ గా ఉంటుంది. అది కాకుండా అడిషనల్ గా మనకి ఇంకొక లేయర్ అనేది యాడ్ అయింది అనమాట S4 HANAలో. S4 HANAలో ఏంటిది చూపించి డేటాబేస్ లేయరా? ఎస్ సార్, స్టోరేజ్ డేటాబేస్ లేయర్. 1 minute అండి, నా ల్యాప్టాప్ నెట్ ఛార్జింగ్ అయిపోతుంది. 1 minute. ఓకే, సో S4 HANA వచ్చేసి స్టోరేజ్ డేటాబేస్ లేయర్ అన్నారు. అంటే ఏంటి, మనకు ఓన్ డేటాబేస్ ఉందని చెప్పాను కదా ఇక్కడ. సో అందువల్ల ఇది ఓన్ డేటాబేస్ లేయర్ అనమాట. అలాగే S4 HANA ఈజ్ వర్క్ ఆన్ 3 వేస్ అనమాట. 3 రకాలుగా వర్క్ చేస్తుంది S4 HANA అనేది. ఏంటి 3 రకాలు ఏంటి? ఫస్ట్ వచ్చేసి ఆన్ ప్రిమిసెస్ అనేటువంటి ఒక టెక్నాలజీ ద్వారా వర్క్ చేస్తుంది. ఆన్ ప్రిమిసెస్ అంటే ఆల్మోస్ట్ సేమ్ మనం పైన ఏదైతే చెప్తున్నాం అదే అనమాట. కస్టమైజేషన్ పర్పస్, డెవలప్మెంట్ పర్పస్ ఆన్ ప్రిమిసెస్ అనమాట. ప్రజెంటేషన్ లేయర్ అవన్నీ చెప్పాను కదా అది. తర్వాత క్లౌడ్ వచ్చేసి ఇంకోటి క్లౌడ్ అనేటటువంటి టెక్నాలజీని ఉపయోగిస్తారు. క్లౌడ్ అంటే ఏంటి, మనకి యాక్చువల్గా మనకి ఇంతకుముందు మనము ఇది ఫ్యూరీ యాప్స్ గురించి డిస్కస్ చేసాం. SAP S4 HANAలో మనకి ఫ్యూరీ యాప్స్ ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ లేయర్ అండ్ బ్యాక్ ఎండ్ లేయర్స్ ఉంటాయి. మళ్ళీ ఫ్యూరీ యాప్స్ కూడా ఒక యాక్చువల్ కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు. ఫ్యూరీ అని చెప్పేసి ఒక టెక్నాలజీ యాప్స్ ఇవన్నీ ఉపయోగిస్తారు కాబట్టి దీన్ని క్లౌడ్ అంటారు అనమాట. అలాగే హైబ్రిక్ అనేటటువంటి మరొక టెక్నాలజీని కూడా ఉపయోగిస్తారు. హైబ్రిక్ అంటే యాక్చువల్ బెస్ట్ పర్ఫార్మెన్స్ వీటన్నిటికీ ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ త్రీ టైప్ ఆఫ్ ద లేయర్స్ అనేవి ఈ 3 టైప్ ఆఫ్ ద వేస్ లో S4 HANA అనేది వర్క్ చేస్తుంది. ఆన్ ప్రిమిసెస్, క్లౌడ్ అండ్ హైబ్రిక్ అనమాట. తర్వాత కిందకి రండి. తర్వాత అడ్వాంటేజెస్ ఆఫ్ S4 HANA యాక్టివ్ మెథడాలజీ. యాక్చువల్గా యాక్టివ్ మెథడాలజీ వాడటం వల్ల మనకు అసలు ఏంటి అడ్వాంటేజ్ ఏంటి? S4 HANA స్టోర్డ్ ఆన్ ది ఏంటది రికమెండెడ్ యాక్టివ్ స్టోర్డ్ ఆన్ ది స్ట్రాంగ్లీ రికమెండెడ్. wait. S4 HANA strongly recommended active methodology in implementation project అన్నాడు. S4 HANA strongly recommended active methodology and the implementation project. Implementation project లో S4 HANA అనేది చాలా స్ట్రాంగ్ గా అంటే స్ట్రాంగ్లీ రికమెండ్ చేస్తున్నమాట. ఏ మెథడాలజీని ఇంప్లిమెంట్ చేస్తుంది? ఏ మెథడాలజీని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో యాక్టివ్ మెథడాలజీని ఉపయోగపడుతుంది. S4 HANA strongly recommended active methodology in S4 HANA అన్నమాట. S4 HANA ప్రాజెక్ట్ లో మనకి స్ట్రాంగ్ గా ఏది రికమెండ్ చేస్తుందంటే మనకి మేజర్ గా యాక్టివ్ మెథడాలజీ అనేది ఉపయోగపడుతుంది. పర్పస్ ఆఫ్ యూసేజింగ్ యాక్టివ్ మెథడాలజీ ఇన్ S4 HANA. పర్పస్ ఆఫ్ యూజింగ్ అన్నారా? యూజింగ్ యాక్టివ్ మెథడాలజీ ఇన్ S4 HANA. S4 HANA ని ఉపయోగించడం వల్ల మనకి మేజర్ గా ఉపయోగం ఏంటి అసలు? S4 HANAలో ఈ యాక్టివ్ మెథడాలజీ ఉపయోగించడం వల్ల అసలు ఉపయోగం ఏంటి? సో యాక్టివ్ మెథడాలజీని S4 HANAలో ఉపయోగించడం వల్ల నివ్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి, అట్లాగే సిస్టమ్ కన్వర్షన్స్ చేయడానికి, తర్వాత ల్యాండ్స్కేప్ సర్వీస్ ట్రాన్సాక్షన్స్ వీటికి సంబంధించిన ఏమైనా ఇచ్చారు? అక్కడ ఇవ్వలేదు కదా. 1 minute ఇక్కడ కింద యాడ్ చేయాలి, ఇంకా ఎందుకు చేయలేదు ఇది? ఓకే, 1 minute లైన్ లో ఉండండి, నేను చూస్తాను. ఇంకొక స్లైడ్ ఉండాలి. వన్ మినిట్ లైన్ లో రండి, ఇంకొక స్లైడ్ ఉండాలి, చూస్తాను. 1 by 1 చెప్తాం. ఓకే, నేను చెప్తాను చూడండి. యాక్చువల్గా మీరు జస్ట్ గుర్తుపెట్టుకోండి. సో మనకి S4 HANA అనేది మనకి స్ట్రాంగ్ గా ఎందుకు యాక్టివ్ మెథడాలజీ ఎందుకు రికమెండ్ చేస్తుందంటే, మేజర్ గా మనకి పర్పస్ ఆఫ్ యూసేజింగ్ యాక్టివ్ మెథడాలజీ ఇన్ S4 HANA నివ్ ఇంప్లిమెంటేషన్స్ అనమాట. నివ్ ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి? నివ్ ఇంప్లిమెంటేషన్ అంటే కొత్త ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా ఏదైనా సరే కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా స్టార్ట్ చేస్తే కనుక నివ్ ఇంప్లిమెంటేషన్ అన్నింటినీ కూడా S4 HANA అని మాత్రమే వాడమని చెప్పేసి మనకి స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తుంది అనమాట. అంటే యాక్చువల్గా ఓల్డ్ వెర్షన్ అనేది వాడటానికి లేదు. న్యూ ప్రాజెక్ట్ ఏది వచ్చినా సరే మనం S4 HANA అనేది వాడాలి. తర్వాత సిస్టమ్ కన్వర్షన్స్. ఏంటి సిస్టమ్ కన్వర్షన్స్ అంటే ఏంటి? అంటే సిస్టమ్ కన్వర్షన్స్ అంటే ఏంటి? సిస్టమ్ కన్వర్షన్స్ అంటే యాక్చువల్గా డేటాని ECC టు S4 HANA మూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. డేటాని ఏం చేస్తాం యాక్చువల్గా మనం? ECC టు S4 HANA అంటే యాక్టివ్ మెథడాలజీని ఉపయోగించడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, ఆల్రెడీ ECC వెర్షన్ లో SAP ప్రోడక్ట్ యూజ్ చేస్తుంటారు క్లయింట్. సో అటువంటి సిచ్యువేషన్ లో ఆ ECC వెర్షన్ లో ఉన్నటువంటి క్లయింట్ డేటాని S4 HANAకి మూవ్ చేయడానికి
మనకి సిస్టమ్ కన్వర్షన్స్ అనే దానికి ఉపయోగపడుతుంది. అలాగే డేటాని నాన్ ఎస్ఏపి నుంచి S4 హానాకి అంటే నాన్ ఎస్ఏపి టు S4 హానా మనకి నాన్ ఎస్ఏపి టు S4 హానాకి డేటాను మూవ్ చేయడానికి కూడా ఈ సిస్టమ్ కన్వర్షన్స్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత ల్యాండ్స్కేప్ సర్వర్ ట్రాన్సాక్షన్స్ కదా. సో ల్యాండ్స్కేప్ సర్వర్ ట్రాన్సాక్షన్స్ సర్వర్ ట్రాన్సాక్షన్స్ అంటే యాక్చువల్గా ఏంటంటే సిస్టంలో ఫ్రీగా డిఫైన్ చేసినటువంటి కొన్ని కాన్ఫిగరేషన్స్ ఉంటాయండి S4 హానాలో. అంటే ఈసీసీలో ఉన్నట్లే యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అదే విధంగా S4 హానాలో కూడా కొన్ని కాన్ఫిగరేషన్స్ అనేవి ఫ్రీ డిఫైన్ కాన్ఫిగరేషన్స్ వాడుకోవడానికి, అలాంటి క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి కొత్త కాన్ఫిగరేషన్స్ చేయడానికి ల్యాండ్స్కేప్ సర్వర్ ట్రాన్సాక్షన్ అనేది ఉపయోగపడుతుంది. ల్యాండ్స్కేప్ సర్వర్ ట్రాన్సాక్షన్స్ అంటే సిస్టంలో ఆల్రెడీ కొన్ని ఫ్రీ డిఫైన్ టేబుల్స్ ఉంటాయండి. అలాగే అడిషనల్ గా మనం కొత్తగా కొన్ని అడిషనల్ ట్రాన్సాక్షన్స్ లేకపోతే కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ చేయడానికి మనకి ఉపయోగపడుతుంది అని అర్థం. ఓకే, 1 minute ప్లీజ్, 1 minute లైన్ లో ఉన్నది. ఒక నిమిషం. ఓకే, ఇక్కడ వరకు వచ్చామండి. ల్యాండ్స్కేప్ సర్వర్ ట్రాన్సాక్షన్స్. ల్యాండ్స్కేప్ సర్వర్ ట్రాన్సాక్షన్కి వచ్చామా? ల్యాండ్స్కేప్ సర్వర్ ట్రాన్సాక్షన్. ఓకే, అయిపోయింది. మనకు ల్యాండ్స్కేప్ సర్వర్ అంటే మనకు తెలుసు కదా. ల్యాండ్స్కేప్ సర్వర్ ట్రాన్సాక్షన్ అంటే ఆల్రెడీ మనకి ఎస్ఏపిలో ఉన్నటువంటి డిఫైన్ చేసినటువంటి కాన్ఫిగరేషన్స్ ని ఇవన్నీ వాడుకుంటూ మనం అడిషనల్ గా కొన్ని కొత్తగా కూడా క్రియేట్ చేయడానికి మనకి ఈ ల్యాండ్స్కేప్ సర్వర్ ట్రాన్సాక్షన్ అనేటటువంటి సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత S4 హానాలో మనకి ఇంకేమైనా S4 హానా యాక్టివ్ మెథడాలజీ టోటల్ 3 టైప్స్ ఉంటాయండి. S4 హానా యాక్టివ్ మెథడాలజీ టోటల్ గా 3 టైప్స్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి SAP బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. అంటే యాక్చువల్గా ఏంటి బెస్ట్ ప్రాక్టీస్ అండ్ పర్పస్ అంటే యాక్చువల్ ఇక్కడ ఏంటంటే మనకి న్యూ ఇంప్లిమెంటేషన్ చేయడానికి, అలాగే క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ గా చేసుకుని డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ అన్ని చేయడానికి, అలాగే క్లయింట్ యొక్క కంప్లీట్ బిజినెస్ కి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేయడానికి మనకి బెస్ట్ ప్రాక్టీస్ అనేది అని చెప్తుంటారు. మాకు బెస్ట్ ప్రాక్టీస్ అని చెప్తుంటారు అనమాట. తర్వాత SAP గైడెడ్ కాన్ఫిగరేషన్స్. SAP గైడెడ్ కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి? SAP గైడెడ్ కాన్ఫిగరేషన్స్ అంటే SAPలో మనకు ఆల్మోస్ట్ కాన్ఫిగరేషన్స్ అన్ని చేసి ఉంటాయండి. అంటే మనకి ఈసీసీలు ఎలాగైతే ఉన్నాయో సేమ్ యాజ్ గా అదే విధంగా ఇక్కడ కూడా గైడెడ్ కాన్ఫిగరేషన్స్ అంటే ప్రీ డిఫైన్డ్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఇవన్నీ వాడుకుంటూ క్లయింట్ ఎక్కువ రిక్వైర్మెంట్ బట్టి మనం కొత్త
అడిషనల్ గా కొన్ని కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తుంటాం అనమాట. అలాగే ఎస్ఏపి గైడెడ్ కాన్ఫిగరేషన్స్ అంటే సిస్టమ్ లో ఆల్రెడీ డిఫైన్ చేస్తున్నాయి, ఫ్రీ డిఫైన్డ్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి కదా, ఇవన్నీ గైడెడ్ కాన్ఫిగరేషన్స్ కింద ఉపయోగపడతాయి. తర్వాత మెథడాలజీ అంటే ఏం లేదు, ఫైనల్గా ఏంటంటే ఈ మెథడాలజీ అనేది ఎందుకు యాక్చువల్గా ఉపయోగపడుతుందంటే బెస్ట్ బిజినెస్ అంటే రిపోర్ట్స్ కోసం అవ్వచ్చు, లేకపోతే క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ అన్నింటినీ కూడా ప్రాపర్ గా ఫుల్ఫిల్ చేయడానికి అండ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేయడానికి ఈ మెథడాలజీ అనేది ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు అండి. తర్వాత ఇంకేమో చూడండి. తర్వాత మనకి ఈసీసీ వెర్షన్ నేను కొన్ని స్టేజెస్ చెప్పాను మీకు. ఈసీసీ వెర్షన్ అండ్ S/4HANA రెండు చెప్పాను కదా. ఆ ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి, ఇది మీరు తర్వాత చదువుకొని నేను ఎక్స్ప్లెనేషన్ చెప్పుకుంటూ వెళ్తాను. ఒకటి ఎక్సెల్ షీట్ ఉంది కదా మన దగ్గర, ఆ షీట్ ఓపెన్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి. యాక్చువల్గా మనం ఈ స్టేజెస్ అనేవి గురించి మనం డిస్కస్ చేసాము. ఈసీసీ వెర్షన్ లో ఎస్ఆప్ మెథడాలజీ, అలాగే యాక్టివ్ S/4HANA వెర్షన్ లో యాక్టివ్ మెథడాలజీ వాడతామండి, యాక్టివ్ మెథడాలజీ. సో ఫస్ట్ మనం వచ్చేసి ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఇవన్నీ కంప్లీట్ చేసేసాం ఈసీసీలో. సో S/4HANAలో ఫస్ట్ డిస్కవర్ అనేటటువంటి ఫేస్ కొద్దామండి. డిస్కవర్ స్టేజ్ అనమాట. డిస్కవర్ అంటే ఏంటి? యాక్చువల్గా డిస్కవర్ అంటే ఇక్కడ ఏం లేదండి, లిటిల్ బిట్ అనమాట. యాక్చువల్గా ఏంటంటే మనం ఏమైతే అంటే ఒక క్లయింట్, కొత్తగా ఎవరైనా క్లయింట్ ఉన్నారనుకోండి, ఈ క్లయింట్స్ అందరికీ కూడా S/4HANA అనేటువంటి కొత్త సాఫ్ట్వేర్ ని మనం ఇంట్రడ్యూస్ చేస్తాం కాబట్టి వీళ్ళందరికీ కూడా ఫ్రీ డిఫైన్డ్ కాన్ఫిగరేషన్స్ ఆల్రెడీ సర్వర్ లో చేసినటువంటి కొన్ని కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఆ సర్వర్స్ ని బేస్ గా చేసుకుని ఒక ట్రయల్ అనమాట, అంటే ఒక ట్రయల్ వెర్షన్ అనేది క్లయింట్ కి ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే ప్రజెంటేషన్స్ ఇస్తుంటారు కంపెనీ వాళ్ళు. ఏదైనా కొత్త ప్రోడక్ట్ అనుకోండి, మా ప్రోడక్ట్ ఈ విధంగా వర్క్ చేస్తుంది, ఈ విధంగా మా ప్రోడక్ట్ అనేది ఇలా ఉంటుంది అనే దాని గురించి డిస్కవర్ ఫేస్ లో యాక్చువల్గా ఏంటంటే ట్రయల్ వెర్షన్స్ ఉంటాయి. యాక్చువల్గా మనం మీరు ఏదైనా సర్వర్ యాక్సెస్ తీసుకున్నా కూడా 15 days 20 days ట్రయల్ వెర్షన్స్ ఇస్తుంటారు కొంతమంది. ఆ విధంగా మనకి ఏంటంటే ఈ డిస్కవర్ స్టేజ్ లో మేజర్ గా క్లయింట్ కి మన కొత్త ప్రోడక్ట్ గురించి సెమినార్స్ చెప్పడం, లేకపోతే కొన్ని బేసిక్ వెర్షన్స్, ట్రైలర్స్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీన్ని యాక్చువల్ డిస్కవర్ ఫేస్ అంటారు. అంటే కొత్త ప్రోడక్ట్ ని, అంటే కొత్త ప్రోడక్ట్ అయితే అంటే S/4HANA అనేది న్యూ ప్రోడక్ట్ కాబట్టి మనం క్లయింట్ కి ప్రాపర్ గా ఎక్స్ప్లెనేషన్ చెప్పడానికి వాటికి ఈ డిస్కవర్ స్టేజ్ అనేది ఉపయోగపడుతుంది. డిస్కవర్ ఫేజ్ అనేది ఇది ఒక ట్రయల్ వెర్షన్ లాంటిదని చెప్పుకోవచ్చు అండి. క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఏ విధంగా ఫుల్ఫిల్ చేస్తుంది ఇవన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ చెప్పడానికి ఈ డిస్కవర్ ఫేజ్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత రెండు వచ్చేసి ఇంకొక విషయం కూడా చెప్పుకోవచ్చండి. డిస్కవర్ ఫేజ్ లో యాక్చువల్గా ఏంటంటే మనకి శాండ్ బాక్స్ సర్వర్ అంటారు. శాండ్ బాక్స్ సర్వర్ ఉపయోగిస్తాం మనం. శాండ్ బాక్స్ సర్వర్ అంటే ఏంటి? ఒక ట్రయల్ వెర్షన్ లాంటిది. సో అదే విధమైనటువంటి ఒక వెర్షన్, అంటే ఒక సర్వర్ అంటే కంప్లీట్ గా ఫ్రీ డిఫైన్డ్ కాన్ఫిగరేషన్ చేసిన ఒక వెర్షన్ అనేది క్లయింట్ కి ఇంట్రడ్యూస్ చేసి ఈ S/4HANA అనేది ఏ విధంగా వర్క్ చేస్తుంది, ఇది బిజినెస్ రిక్వైర్మెంట్స్ ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేస్తుంది అనేది మనం డిస్కవర్ ఫేజ్ లో చూపించడం జరుగుతుంది అనమాట. తర్వాత డిస్కవర్ ఫేజ్ తర్వాత వచ్చేసి ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్. మనం ఆల్రెడీ ఇంతకు ముందు ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ గురించి డిస్కస్ చేసామండి. అంటే ఈసీసీ వెర్షన్ లో ఏ విధంగా అయితే ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే ఉంటుంది. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ లో ఏముంటుంది? యాక్చువల్ గా మనకి ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అంటే మేము చెప్పాము ఆల్రెడీ. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఇస్ నథింగ్ బట్ ప్లానింగ్ అని చెప్పాను. అంటే ఏంటి? ప్లానింగ్ అనమాట. ప్లానింగ్ చేసుకోవడానికి, అంటే ఏ విధంగా మనం ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేద్దాం. ఎగ్జాంపుల్, ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్స్ అన్ని గ్యాదర్ చేయటము, తర్వాత ప్రాజెక్ట్ స్టార్ట్ డేట్, ఏ రోజు స్టార్ట్ చేస్తాము, ఏ రోజు క్లోజ్ చేస్తాము, అంటే ప్రాజెక్ట్ ఎండింగ్ డేట్ అనమాట. అలాగే క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కొంత, అంటే మినిమం బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేయడం. ఎలా ఎస్ఏపి వర్క్ షాప్స్ అని చెప్పాను మీకు. ఎస్ఏపి వర్క్ షాప్స్ అనేది జరుపుకుంటూ క్లయింట్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ కొంత గ్యాదర్ చేసుకుంటాం. అట్లాగే క్లయింట్ కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం ఇవన్నీ జరుగుతుంటాయి. వీటిని యాక్చువల్ ఎస్ఏపి వర్క్ షాప్స్ ఉంటారు. ఇక్కడ ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్స్, అలాగే ప్రాజెక్ట్ స్టార్ట్ డేట్, ప్రాజెక్ట్ ఎండింగ్ డేట్స్ ఇవన్నీ జరుగుతుంది. తర్వాత ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఆల్మోస్ట్ నథింగ్ బట్ ప్లానింగ్ అనమాట. అంటే ప్రాజెక్ట్ గోల్స్ ఏమున్నాయి, ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయి, ఓకే. తర్వాత ప్రాజెక్ట్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. స్టార్ట్ డేట్ ఏంటి, ఎండింగ్ డేట్ ఏంటి, ఎప్పుడు కంప్లీట్ చేయాలి ఏంటి,
ఇవన్నీ కూడా మనం ఈ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ లో జరుగుతుంది. అలాగే క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా కొంత గ్యాదర్ చేసుకుంటారు. సో ఈ ప్రాసెస్ అంతా మొత్తం కూడా ఏమంటారంటే SAP వర్క్ షాప్స్ అంటారు. అలాగే ఇంకేమంటారంటే మనకి ఇక్కడ SAP వర్క్ షాప్స్ అంటారు, లేకపోతే MOM అని కూడా చెప్తారు. ఇంతకుముందు మనం MOM గురించి డిస్కస్ చేసాం. MOM అంటే ఏంటి? మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటారు. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మనం గ్యాదర్ చేసుకోవటం జరుగుతుంటుందండి. తర్వాత మనకి ఇదంతా అయిపోయిన తర్వాత వీటిలో కాన్ఫిగరేషన్స్ గురించి చెప్పి మనం డిస్కస్ చేసాం. అంటే ఏంటి యాక్చువల్గా ఇంతకు ముందు అంటే జస్ట్ బేసిక్ కాన్ఫిగరేషన్స్ అనేవి పెద్దగా జరగవండి. బట్ కాకపోతే ఏంటంటే కంప్లీట్ వర్క్ షాప్స్ అనేవి జరుగుతుంటాయి మనం మొత్తం కూడా. మినిట్స్ ఆఫ్ మీటింగ్ ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవటం, లేకపోతే మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఇంకో రకం కూడా చెప్పుకోవచ్చు. SAP FIC వర్క్ షాప్స్ అంటారు. క్లయింట్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవటం, ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. అలాగే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఆల్రెడీ చెప్పామండి, క్లయింట్ యొక్క కోడ్ ఆఫ్ కండక్ట్ ని ఫాలో అవుతూ మనం కాన్ఫిగరేషన్స్ అనేవి చేసుకుంటాం. అంటే ఏంటి? క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటాము. అలాగే క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ బేస్ గా చేసుకుని మనం వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అందుకే దీన్ని క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటారండి. అలాగే ఇందులో టాప్ మేనేజ్మెంట్ వాళ్ళే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు. మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా, టాప్ మేనేజ్మెంట్ పీపులే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారనమాట. అలాగే మనతో పాటు మన క్లయింట్ కూడా మనతో పాటు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనమాట. తర్వాత ఇందులో ఓన్లీ SAP FICO కన్సల్టెంటే కాదండి, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, PP కన్సల్టెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్, అబాపర్స్ అందరూ కూడా ఈ స్టేజ్ లో ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది అనమాట, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్. ఎందుకంటే ఆల్ డిపార్ట్మెంట్ పీపుల్ అందరూ కలిసి సో ఒక ప్రోడక్ట్ ని ఎట్లా మనం కంప్లీట్ చేయాలి, లేకపోతే ఒక క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ని ఏ విధంగా ఫిల్ఫిల్ చేయాలనేది ఒక ప్రాపర్ ప్లానింగ్ చేసుకోవటాన్నే ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటారు. సో ECC వెర్షన్ లో అంటే ఏ విధంగా అయితే ప్రాజెక్ట్ ప్రిపరేషన్ జరిగిందో అదే విధంగా S/4HANA కూడా ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అనేది జరుగుతుంది. సో దీంతో మనకి టూ స్టేజెస్ కంప్లీట్ అయినాయి, ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్. కానీ మేజర్ గా మనకి 3 అడిషనల్ గా 4 ఉన్నాయండి. ఎక్స్ప్లోర్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, డిప్లాయ్ స్టేజ్, రన్ స్టేజ్. ఈ 4 అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ యాక్టివ్ మెథడాలజీలో. ఈ 4 అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. డిస్కవర్ అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు. డిస్కవర్ అంటే జస్ట్ ఓన్లీ మనం అంటే మన క్లయింట్ కి మన న్యూ ప్రోడక్ట్ గురించి డీటెయిల్స్ అనేది ఒక సెమినార్ టైప్ కండక్ట్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. S/4HANA కొత్తగా లాంచ్ అయింది, వాట్ అబౌట్ S/4HANA, ఇవన్నీ చెప్తూ జరుగుతుంది అనమాట. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే ప్లానింగ్, దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. బట్ మేజర్ గా వచ్చేసి ఎక్స్ప్లోర్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, డిప్లాయ్ స్టేజ్, రన్ స్టేజ్, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 4 ఇంపార్టెంట్ అనమాట. చూద్దాం తర్వాత ఎక్స్ప్లోర్ స్టేజ్ అంటే ఏంటి. ఎక్స్ప్లోర్ స్టేజ్ అంటే ఏంటి? కంప్లీట్ గా కాన్ఫిగరేషన్ స్టేజ్ అనమాట. ఎక్స్ప్లోర్ స్టేజ్ అంటే కంప్లీట్ గా అంటే కాన్ఫిగర్ సొల్యూషన్స్ అనమాట. అలాగే కాన్ఫిగరేషన్స్ చేస్తుంటారు, అలాగే గ్యాప్ అనాలిసిస్ కూడా ఐడెంటిఫై చేస్తారండి. కంప్లీట్ గా కాన్ఫిగరేషన్స్ చేస్తారు, అట్లాగే గ్యాప్ అనాలిసిస్ కూడా ఐడెంటిఫై చేస్తారు. మీ గ్యాప్ అనాలిసిస్ అంటే తెలుసు. గ్యాప్ అనాలిసిస్ ఐడెంటిఫై ఏంటి? మన SAP లో మనం ఏమైతే కాన్ఫిగరేషన్ చేయలేమో అవన్నీ కూడా క్లయింట్ ని బేస్ గా చేసుకుని మనము ఈ కాన్ఫిగరేషన్స్ అనేవి చేయడం జరుగుతుంటుంది అనమాట. అంటే క్లయింట్ మనం చేయలేమని కూడా అబాప్ హెల్ప్ తీసుకుని చేస్తాం. ఇందులో బేసిక్ కాన్ఫిగరేషన్ అని, తర్వాత ఇంకా చాలా ఉంటాయి, బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ అని, తర్వాత డేటా డిజైన్ అంటారండి. డేటా డిజైన్ అవన్నీ మొత్తం మీకు ఒక ఇమేజ్ ఉంది చూడండి, ఇమేజ్ ఓపెన్ చేయండి. అది ఇమేజ్ కాదు, ఒక షీట్ ఉంది కదా, ఆ షీట్ లో ఉంటాయి చూడండి. ఎక్స్ప్లోర్ స్టేజ్ లో ఏమేమి ఉన్నాయని మొత్తం ఒక షీట్ లో టైప్ చేసి ఉంచాము చూడండి. బేసిక్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి? సో బేసిక్ కాన్ఫిగరేషన్ అంటే జస్ట్ అసలు ఏమేం చేయాలనేది బేసిక్ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా చేసుకుంటూ వెళ్తాం అనమాట. తర్వాత బేస్ లైన్ బిల్డప్ అంటే ఇది కూడా సేమ్, ఇది కూడా ఒక కాన్ఫిగరేషన్ అనే చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత సొల్యూషన్స్ అండ్ వ్యాలిడేషన్స్ అనమాట. డేటా డిజైన్ ఉందా? ఓకే, డేటా డిజైన్ అంటే ఏంటి? డేటా డిజైన్ అంటే ఇది కూడా సేమ్ అంతే, మనం డేటాని ఏ విధంగా SAP లోకి మ్యాప్ చేసుకోవాలి. తర్వాత ఇంకా చాలా ఉన్నాయండి. ప్రాజెక్ట్ ప్లానింగ్ అంటారు. ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ ప్లానింగ్ అంటే ఏంటి? ప్రాజెక్ట్ ని ఏ విధంగా మనం చేయాలి. తర్వాత రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఫ్రమ్ ది క్లయింట్, కిందకి రండి, నేను జస్ట్ రఫ్ గా చెప్పుకుంటూ వెళ్తాను, మీరు చదవండి. ఓకే, తర్వాత రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఫ్రమ్ ది క్లయింట్ అనమాట. అంటే ఇది మనం తెలుసు, క్లయింట్ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేస్తాం. ఎట్లా గ్యాదర్ చేస్తాం మనం? క్లయింట్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్, క్లయింట్ ఏ బిజినెస్ చేస్తున్నాడు, లొకేషన్ ఏ లొకేషన్ లో అంటే ఏ లొకేషన్ లో ఉన్నాడు, లేదా బిజినెస్ ఏమేమి బిజినెస్ చేస్తున్నాడు, ఎంతమంది ఇండివిజువల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి, అంటే ఇదంతా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకుంటాం. క్లయింట్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ప్రాసెస్. తర్వాత స్కోప్ డాక్యుమెంట్ గురించి డిస్కస్ చేసాం. స్కోప్ డాక్యుమెంట్ అంటే ఏంటి గుర్తుందా మీకు? స్కోప్ డాక్యుమెంట్ అంటే ఏంటి?
క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ సెషన్ అంటారండి. స్కోప్ డాక్యుమెంట్ అంటే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, అంటే క్లయింట్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకుంటాం. ఒక ఫ్రీ డిఫైన్ టేబుల్స్ ఉంటుంది అన్నమాట, స్క్రిప్ట్ ఉంటుంది, ఫ్రీ డిఫైన్ టేబుల్స్ అంటారు. ఈ డిఫైన్ టేబుల్స్ ని బేస్ గా చేసుకుని ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకోవడం జరుగుతుంటుంది. ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ. ఇంకా ఏమేమి ఉన్నాయి ఎగ్జాంపుల్ చూడండి, గ్యాప్ అనాలిసిస్ డాక్యుమెంట్, గ్యాప్ అనాలిసిస్ అన్నాడు లాస్ట్ లో 12th వన్ చూడండి. గ్యాప్ అనాలిసిస్ అంటే ఏంటి, కంప్లీట్ గా మన ఎస్ఏపీలో ఏదైతే మనం మ్యాప్ చేయలేమో అదంతా కూడా గ్యాప్ అనాలిసిస్ ద్వారా కాన్ఫిగరేషన్ అంటే ఎవాపర్ ద్వారా తీసుకుంటాం. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అన్నాడు. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అనాలిసిస్ అండ్ గ్యాదరింగ్. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, ఉన్నది ఉన్నట్లు అని అర్థం అండి. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే ఉన్నది ఉన్నట్లు అని అర్థం. ఇదంతా కూడా అనాలిసిస్ చేయటము, అలాగే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేసుకోవటం. అంటే ఏముంటుంది యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ లో, క్లయింట్ యొక్క అంటే క్లయింట్ యొక్క వెండర్స్ ఎంతమంది ఉన్నారు, క్లయింట్ కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు, ఎన్ని కంపెనీ కోడ్స్ క్రియేట్ చేయాలి, ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, ఎన్ని జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి, ఇదంతా కూడా గ్యాదర్ చేసుకుంటాం. దీన్ని యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటారు. అంటే యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అనాలిసిస్ చేస్తాము, అట్లాగే ఆ ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసుకుంటాము. ఓకేనా. ఇంకా చాలా ఉంటాయండి యాక్చువల్గా. ఇంకా ఏమేమి ఉన్నాయి, ప్రాజెక్ట్ ప్లానింగ్ అన్నాడు, ఆర్గనైజ్ సెటప్ రిక్వైర్మెంట్. ఓకే, ఇవన్నీ అంతే. ఇంకా ఆర్గనైజ్ సెటప్ రిక్వైర్మెంట్, ఎస్ఏపి వర్క్షాప్ ఫర్ ద రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ప్రాసెస్ ఫ్రమ్ ద క్లయింట్ ఉందా? చూడండి యాక్చువల్గా మనకి ఎస్ఏపి ఎక్కడ చూడండి, అడిషనల్ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ ఫ్రమ్ క్లయింట్. ఓకే, అడిషనల్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఫ్రమ్ ది క్లయింట్ అనమాట. అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ అంతా కూడా గ్యాదర్ చేసుకుంటాం. ఇవన్నీ టోటల్గా ఈ ప్రాసెస్ అంతా చేస్తామండి. ఎక్కడ చేస్తాం, ఎక్స్ప్లోర్ స్టేజ్ లో బేస్ లైన్ కాన్ఫిగరేషన్ చేసుకుంటాము, తర్వాత సొల్యూషన్స్ అండ్ వ్యాలిడేషన్స్ చేస్తుంటాము, డేటా డిజైనింగ్ చేస్తాము, ప్రాజెక్ట్ ప్లానింగ్ చేస్తాము, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఫ్రమ్ ద క్లయింట్, ఎస్ఏపి వర్క్షాప్స్ ఫ్రమ్ ది రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఫ్రమ్ ది క్లయింట్. అంటే ఎస్ఏపి వర్క్షాప్స్ ద్వారా రిక్వైర్మెంట్ ని గ్యాదర్ చేస్తాము, స్కోప్ డాక్యుమెంట్, ఇవన్నీ ఐడెంటిఫై ది మాస్టర్ డేటా ఫ్రమ్ ద క్లయింట్, ఐడెంటిఫై ది మాస్టర్ డేటా ఫ్రమ్ ది క్లయింట్. ఉందా అది పాయింట్ ఉందో లేదు చూడండి, ఇది కూడా ఒక ఇంపార్టెంట్. ఐడెంటిఫై ది మాస్టర్ డేటా ఫ్రమ్ ద క్లయింట్ అంటే క్లయింట్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకుంటాం. అంటే స్కోప్ డాక్యుమెంట్, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా చెప్పాం మనం. తర్వాత మనకి ఇంకొక ఇంపార్టెంట్ టు బి ఇన్ఫర్మేషన్ అంటారు. టు బి ఇన్ఫర్మేషన్ అంటే మీనింగ్ ఏంటి, హౌ వి విల్ మ్యాప్ ది క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద ఎస్ఏపి అని అర్థం. అలాగే టు బి ఇన్ఫర్మేషన్ ఫ్యూచర్ డాక్యుమెంట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ డాక్యుమెంట్ అంటారండి. యాక్చువల్గా మనకి ఇక్కడ ఏంటంటే మనకి బ్లూ ప్రింట్ స్టేజెస్ ఉంటాయి. యాక్చువల్గా ఇంతకు ముందు ఈ బ్లూ ప్రింట్ స్టేజెస్ అన్ని లేపేశారండి. ఇక్కడ బ్లూ ప్రింట్ స్టేజెస్ ఏమి ఉండవు S4 HANAలో. కంప్లీట్ గా మనం ఏదైతే ఎక్స్ప్లోర్ స్టేజ్ లో డిస్కస్ చేస్తున్నామో ఇక్కడే ఆటోమేటిక్ గా మనకి ఈ స్టేజెస్ అన్నిట్లో కూడా కంప్లీట్ అయిపోతుంది. బ్లూ ప్రింట్ స్టేజెస్ అనేవి ఉండవు. అంటే ఒకేసారి 4-5 స్టేజెస్ లో మనం బ్లూ ప్రింట్ తయారు చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఒకే స్టేజ్, ఎక్స్ప్లోర్ స్టేజ్ లోనే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవటము, డేటా డిజైన్ చేయటము, ప్రాజెక్ట్ ప్లానింగ్ చేయటము, అలాగే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది మాస్టర్ డేటా అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ అంతా కూడా గ్యాదర్ చేసుకోవడం, స్కోప్ డాక్యుమెంట్, ఇవన్నీ కూడా ఎస్ఏపి వర్క్షాప్స్ కండక్ట్ చేసుకుంటూ మనకు కావాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫిల్ చేసేస్తారు. అలాగే గ్యాప్ అనాలిసిస్ కూడా కంప్లీట్ గా ఇక్కడే అయిపోతుంది అనమాట. సో ఈ ఫేజ్ లో జరిగేది మేజర్ గా ఇక్కడ ఏమైతే స్టెప్స్ చెప్పానో అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ ప్లేస్ లో జరుగుతుంది. తర్వాత దీని తర్వాత ఏముంది, ఎక్స్ప్లోర్ తర్వాత రియలైజేషన్ స్టేజ్. రియలైజేషన్ స్టేజ్ చూడండి, రియలైజేషన్ స్టేజ్ లో ఎక్సెల్ ఓపెన్ చేయండి ఒకసారి. ఎక్సెల్ ఒకసారి ఓపెన్ చేయండి, ఎక్సెల్ షీట్ చూడండి. రియలైజేషన్ స్టేజ్, యాక్చువల్గా రియలైజేషన్ స్టేజ్ అంటే యాక్చువల్గా ఏంటి, మనకి ఫైనల్ కాన్ఫిగరేషన్ ఉంది కదా ఈసీసీ వెర్షన్ లో, ఫైనల్ ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్. ఓకే, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్. ఈ ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ లో ఏదైతే జరుగుతుందో సేమ్ యాజ్ గా ఇక్కడ సేమ్ డిప్లాయ్ స్టేజ్ లో జరుగుతుందండి. అంటే ఏంటి, ఈసీసీలో ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ లో జరిగేదంతా కూడా S4 HANAలో రిలీజ్ స్టేజ్ లో జరుగుతుంది. సారీ వెయిట్, రిలీజ్ ఫేజ్ రిలీజ్ అయిపోయింది కదా, రిలీజ్ ఇక్కడ చెప్తుంది మనం అప్పుడు. రిలీజ్ స్టేజ్ లో జరుగుతుంది అనమాట. సో చూద్దాం, మామూలుగా ఇక్కడ ఏంటి రియలైజేషన్, మామూలుగా కంప్లీట్ గా కాన్ఫిగరేషన్స్ అంతా కూడా స్టార్ట్ అయిపోతుందండి. రియలైజేషన్ ఏం జరుగుతుంది, కంప్లీట్ గా కాన్ఫిగరేషన్ అంతా కూడా, సారీ అంతే కరెక్ట్గా చెప్పాను, కంప్లీట్ గా కాన్ఫిగరేషన్ అంతా కూడా స్టార్ట్ అయిపోద్ది అనమాట ఇక్కడ. అంటే ఎగ్జాంపుల్ మనకి కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ క్రియేట్ చేయటము, గ్లోబల్ సెట్ అంటే ఫైనల్ కాన్ఫిగరేషన్స్. ఇక్కడ ఇంతకు ముందు మనం ఫైనల్ కాదని జస్ట్ రఫ్ గా చేసామంతే. ఇక్కడ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, తర్వాత అకౌంట్ పేబుల్, అకౌంట్ రిసీవబుల్ కాన్ఫిగరేషన్స్ అన్ని చేసేస్తారు.
అంటే బేస్ లైన్ కాన్ఫిగరేషన్ జరుగుతుంది యాజ్ వెల్ యాజ్ ఫైనల్ కాన్ఫిగరేషన్ కూడా జరుగుతుంది. బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి? మనం ఎస్ఏపి ఎఫ్ఎస్ఈఓ కన్సల్టెంట్ చేసే కాన్ఫిగరేషన్స్ అంతా కూడా బేస్ లైన్ కాన్ఫిగరేషన్. తర్వాత ఫైనల్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి? ఫైనల్ కాన్ఫిగరేషన్ అంటే టోటల్ గా ఎబాపర్ ద్వారా చేస్తాం, గ్యాప్ అనాలిసిస్ ఇవన్నీ కూడా ఫైనల్ కాన్ఫిగరేషన్ కింద వస్తుంది. అట్లాగే ఇక్కడ చేసిన కాన్ఫిగరేషన్ యూటీ కూడా చేస్తారు, యూనిట్ టెస్టింగ్ అని చెప్పాం కదా, యూనిట్ టెస్టింగ్ ఇవన్నీ చేస్తారు. తర్వాత మైగ్రేషన్ యాక్టివిటీస్. మైగ్రేషన్ యాక్టివిటీస్ అంటే ఏంటి? FI to MM ఇంటిగ్రేషన్ చేయటము, SD ఇంటిగ్రేషన్ చేయటము, ఇవన్నీ మైగ్రేషన్ కాదు, ఇంటిగ్రేషన్ అనమాట. ఇంటిగ్రేషన్ అంటే FI to MM ఇంటిగ్రేషన్, SD ఇంటిగ్రేషన్ అంతా జరుగుతుంది. తర్వాత మైగ్రేషన్ యాక్టివిటీస్ కూడా చేస్తారు. మైగ్రేషన్ అంటే ఏంటి? యాక్చువల్గా ECC to S4 HANA. ఈసీసీలో ఉన్నాడు అనుకోండి, క్లయింట్ ఏం చేస్తున్నాడు? ఈసీసీ వెర్షన్ వాడుతున్నాడు, దాన్ని S4 HANAకి మూవ్ చేస్తారు. అలాగే నాన్ ఎస్ఏపి టు S4 HANA. నాన్ ఎస్ఏపి అంటే ఏంటి? మైగ్రేషన్ యాక్టివిటీస్ లో నాన్ ఎస్ఏపి అంటే ఒరాకిల్ కానీ పీపుల్ సాఫ్ట్ ఏదైనా వాడుతున్నారు, దాని నుంచి S4 HANAకి మూవ్ చేయటం. అలాగే డేటాని మైగ్రేట్ చేయటం, కస్టమర్స్ డేటా, వెండర్ డేటా, ఇవన్నీ డేటా అంతా కూడా మైగ్రేషన్ చేయటం. తర్వాత LTMC చెప్పాను మీకు. LTMC ఏంటి? LTMC చెప్పాను కదా, గుర్తుందా? కింద ఉంది చూడండి, లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్ అంటారు. LTMC ద్వారా ఏం చేస్తారు? కస్టమర్స్ ఎగ్జాంపుల్ వెండర్ డేటా ఉంటుంది, కస్టమర్స్ డేటా ఉంటుంది, GL అకౌంట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఎస్ఏపిలోకి మూవ్ చేస్తారన్నమాట. తర్వాత ఓవరాల్ గా ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్స్, ఎండ్ యూజర్ ట్రైనింగ్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేస్తారండి. కంప్లీట్ గా ఎండ్ యూజర్ ట్రైనింగ్ కూడా ఆల్మోస్ట్ ఇక్కడే ప్రొవైడ్ చేస్తారు. టెస్టింగ్ యాక్టివిటీస్, రియలైజేషన్ స్టేజ్ మొత్తం కూడా టెస్టింగ్ యాక్టివిటీస్ పైన ఆధారపడి ఉంటుందండి. అంటే కాన్ఫిగరేషన్ అంతా కూడా ప్రాపర్ గా వర్క్ చేస్తుందా లేదా, ఇదంతా కూడా ఈ రియలైజేషన్ స్టేజ్ లో మనం చెక్ చేసుకోవడం జరుగుతుంది. రియలైజేషన్ స్టేజ్ లో జరుగుతుంది అనమాట. తర్వాత టెస్టింగ్స్ అంటే మేజర్ గా ఏమేమి టెస్టింగ్ చేస్తారు? యూనిట్ టెస్టింగ్ చేస్తారు, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ చేస్తారు. ఇంటిగ్రేషన్ అంటే FI to MM SD ఇంటిగ్రేషన్ ప్రాపర్ గా అయిందా లేదా. యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అంటే ఎండ్ యూజర్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా. తర్వాత పర్ఫార్మెన్స్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి, ఇవన్నీ కూడా జరుగుతుంది. తర్వాత సెక్యూరిటీ టెస్టింగ్, సెక్యూరిటీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా టెస్టింగ్ జరుగుతుంది అనమాట. ఇదంతా కూడా కంప్లీట్ గా మనకి ఈ రియలైజేషన్ స్టేజ్ అంటే ఫైనల్ కాన్ఫిగరేషన్ స్టేజ్ లో జరుగుతుంది అనమాట. దీని తర్వాత ఇంకేముంది? డిప్లాయ్ స్టేజ్. డిప్లాయ్ స్టేజ్ ఇంకేముండదండి. డిప్లాయ్ స్టేజ్ ఏంటంటే అంటే డైరెక్ట్ గా సిస్టమ్ అనేది గో లైవ్ రెడీ అయిపోతుందండి. డిప్లాయ్ స్టేజ్ అనేది కంప్లీట్ గా గో లైవ్ రెడీ అయిపోతుంది. ఈ 4th కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇచ్చాను చూడండి, ఒకసారి చెక్ చేయండి, ఆ షీట్ లో ఉందని చూడండి. రియలైజేషన్ ఫేజ్ లో, రియలైజేషన్ స్టేజ్ లో ఉందా? ఇక్కడ చదవండి సరిపోతుంది. ఇవన్నీ చూడండి. బేస్ లైన్ కాన్ఫిగరేషన్, ఫైనల్ కాన్ఫిగరేషన్ ఉంది కదా. తర్వాత మైగ్రేషన్ ప్రాజెక్ట్స్, మైగ్రేట్ ద ప్రాజెక్ట్ అంటే ECC to S4 HANA, నాన్ ఎస్ఏపి టు S4 HANA. నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి కాదు, S4 HANA అని పెట్టాలి, ఆయన రాంగ్ గా సార్. ఓకే. ఇంటిగ్రేషన్స్, FI to MM ఇంటిగ్రేషన్, SD ఇంటిగ్రేషన్. డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్ అంటే డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్ అంటే ఏంటి? డేటాని మైగ్రేట్ చేస్తారనమాట. అంటే మామూలుగా వెండర్ డేటా, కస్టమర్ డేటా, ఇవంతా కూడా మన సర్వర్స్ లోకి మూవ్ చేయడం. ఎలా యూజ్ చేస్తారు? LTMC వాడతారు, లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్ అంటారు. ఎండ్ యూజర్ ట్రైనింగ్, ఇవంతా కూడా ఎండ్ టు ఎండ్ టెస్టింగ్. ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ అంటే ఏంటి? మనకు తెలుసు కదా, మొత్తం టెస్టింగ్ అంతా కూడా చేస్తారు. ఏ టైప్ టెస్టింగ్ చేస్తారు? యూనిట్ టెస్టింగ్ చేస్తారు. తర్వాత యూనిట్ టెస్టింగ్ అంటే UT అంటారు యాక్చువల్ గా. తర్వాత యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్, ఈ టెస్టింగ్స్ అన్ని కూడా చేస్తుంటారు అనమాట. పర్ఫార్మెన్స్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్స్ కూడా యాడ్ చేసుకోండి. ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఇవన్నీ కూడా జరుగుతుంది. ఈ టెస్టింగ్స్ అన్ని జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా టెస్టింగ్స్ అన్ని జరుగుతుంది అనమాట. యాక్చువల్లీ టెస్టింగ్ టూల్స్ వాడటానికి, టెస్టింగ్ చేయడానికి ఏ టూల్స్ వాడతారో తెలుసు కదా మీకు. ఆటోమేటిక్ టెస్టింగ్ టూల్స్ వాడతారు. ఆటోమేటిక్ టెస్టింగ్ టూల్స్ HQL, HPQC అనేటటువంటి టెస్టింగ్ టూల్స్ అనేవి వాడటం జరుగుతుంటుంది అనమాట. అలాగే దీన్ని దేని బేస్ గా చేసుకుని చేస్తారు? ఈ టెస్టింగ్ అంతా దేని బేస్ గా చేసుకుని చేస్తారు? చెప్పాను మొన్న ECC వెర్షన్ లో చెప్పాను మీకు. యాక్చువల్గా ECC SAP మెథడాలజీలో చెప్పాను. వీటిని బేస్ గా చేసుకుని చేస్తారు. టెస్టింగ్ అంతా కూడా టెస్టింగ్ స్క్రిప్ట్ ని బట్టి చేస్తారండి. టెస్టింగ్ స్క్రిప్ట్ ఎవరు రాస్తారు ECC లో?
S4HANA కన్సల్టెంట్స్ మన వాళ్ళు తయారు చేస్తారు. ఆటోమేటిక్ టెస్టింగ్ టూల్స్ కి అంటే ఆటోమేటిక్ టెస్టింగ్ చేయడానికి టెస్టింగ్ స్క్రిప్ట్ అనేది SAP FICO కన్సల్టెంట్స్ రాస్తాడు ECC వెర్షన్ లో. కానీ S4HANAలో ఫ్రీ డిఫైన్ టెస్టింగ్ స్క్రిప్ట్ ఉంటుందండి. S4HANAలో ఏముంటుంది? ఫ్రీ డిఫైన్ టెస్టింగ్ స్క్రిప్ట్ ఉంటుంది. ఈ టెస్టింగ్ స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుని మొత్తం టెస్టింగ్స్ అన్ని కూడా చేయడం జరుగుతుంటుంది. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత లాస్ట్ లో ఏముంది? ఇంకా డిప్లాయ్ స్టేజ్ ఉందా? లేదు సార్. ఓకే, వెళ్ళండి. డిప్లాయ్ స్టేజ్ ఇంకేముండదండి. డిప్లాయ్ స్టేజ్ అంటే ఏంటంటే కంప్లీట్ గా అంటే గో లైవ్ వెళ్ళడానికి సిస్టమ్ రెడీగా ఉందన్నమాట, అంతే, ఇంకేం లేదు. డిప్లాయ్ స్టేజ్ అంటే మీనింగ్ ఏంటి? యాక్చువల్ గా గో లైవ్ కి వెళ్ళడానికి సిస్టమ్ అనేది రెడీగా ఉందని అర్థం. సో ఇంకేముండదు. డిప్లాయ్ స్టేజ్ అంటే కంప్లీట్ గా ఏంటంటే గో లైవ్ కి వెళ్ళడానికి సిస్టమ్ రెడీగా ఉందన్నమాట. అట్లాగే కొన్ని ఇక్కడ పెద్దగా చేసేది కూడా ఏముండదు ఇంకా ఆల్మోస్ట్, అంటే మొత్తం అంతా రెడీ. గో లైవ్ కి వెళ్ళడానికి సిస్టమ్ అనేది రెడీగా ఉంది. గో లైవ్ కి వెళ్ళడానికి సిస్టమ్ అనేది రెడీగా ఉందో లేదో చెక్ చేసుకుంటారు. ఎవరు మీరు మొత్తం రెడీ, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, ప్రాపర్ గా ఉందో లేదో మొత్తం కూడా చెక్ చేసుకుంటారు. ఇక్కడ యాక్చువల్గా కొన్ని కట్ ఓవర్ యాక్టివిటీస్ యాడ్ అవుతాయి. టెక్నికల్ సిస్టమ్ టెస్టింగ్, ఓకే, ఇంకా అవసరం లేదు. గో లైవ్ కంటే ఆల్మోస్ట్ రెడీగా ఉంటారు అనమాట. సో ఫైనల్ గా గో లైవ్కి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? యాక్చువల్గా గో లైవ్కి వెళ్తే రెడీగా ఉంది. సో దీని తర్వాత ఏముంది? రన్ ఫేస్ అనమాట. రన్ స్టేజ్ లోకి వెళ్తే మీనింగ్, రన్ స్టేజ్ అంటే ఏంటి? ఎండ్ యూజర్స్ డాక్యుమెంట్స్ అనేవి పోస్ట్ చేస్తుంటారు. ఏం చేస్తుంటారు? రన్ స్టేజ్ లో ఏం చేస్తారు? ఎండ్ యూజర్ కెన్ బి పోస్ట్ ద డాక్యుమెంట్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనం ఏం చేస్తాము? SAP FICO కన్సల్టెంట్స్ ఎర్రర్ సపోర్టింగ్ అనమాట. ఎర్రర్ సపోర్టింగ్ అంటే ఎర్రర్స్ ఏమైనా వస్తాయి. రన్ స్టేజ్ అంటే మనకేం లేదు, మనం యాక్చువల్గా కంప్లీట్ డాక్యుమెంట్స్ ఏవైతే పోస్ట్ చేస్తున్నామో అదంతా కూడా రన్ స్టేజ్ కిందే వస్తుంది అనమాట. సో రన్ స్టేజ్ లో ఏం జరుగుతుంది? యాక్చువల్గా గో లైవ్కి వెళ్ళిపోయిందంటే ఇంకా రన్ స్టేజ్కి వచ్చేసినట్లే. అంటే ఏంటి? ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు డాక్యుమెంట్స్ అనేవి పోస్ట్ చేస్తుంటారు. తర్వాత కన్సల్టెంట్స్ ఏం చేస్తారు? మామూలుగా ఎర్రర్స్ అనేవి రెసొల్యూషన్ అనేది చేస్తుంటారు అనమాట. అది సో ఇలా జరుగుతుంది టోటల్ గా. ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా మనకి ఏదైతే ఇంప్లిమెంటేషన్ కి ఓన్లీ ఫర్ ఇంప్లిమెంటేషన్ వరకు ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళందరూ కూడా కంప్లీట్ గా సపోర్టింగ్ వైపు మూవ్ అయిపోతారు. అంటే కొంతమంది ఇంప్లిమెంటేషన్ లో ఉన్నారు, వాళ్ళ అవసరం లేదనుకుంటే ప్రాజెక్ట్ వదిలేస్తుంటారు. సో ఫైనల్ ఏంటంటే సపోర్టింగ్ వైపు మూవ్ అవుతారు అనమాట. సపోర్టింగ్ అంటే ఇక్కడ ఏముంటుంది? ఇంకేముంటుంది? కాన్ఫిగరేషన్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఎండ్ యూజర్స్ అనే వాళ్ళు డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తుంటారు. అలాగే మనం ఏం చేస్తామంటే సపోర్టింగ్ ఎండ్ యూజర్స్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తుంటారు. ఏదైనా ఎర్రర్స్ ఫామ్ అయినప్పుడు ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు టికెట్ రేట్ చేస్తుంటారు. సో టికెట్ రేట్ చేసిన టికెట్స్ ని మనం రిజల్యూషన్ చేయడం జరుగుతుంటుంది అనమాట. అది మేజర్ గా జరిగేది. గో లైవ్ అండ్ సపోర్ట్ జరుగుతుంది మొత్తం కూడా రన్ స్పేస్ లో. ఓకే, సో ఇది ఫైనల్ స్టేజ్. యాక్టివ్ మెథడాలజీలో రన్ ఫేజ్ అనేది ఫైనల్ స్టేజ్ అనమాట. సో ఎండ్ యూజర్స్ డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తుంటారు. మనం ఏం చేస్తుంటామంటే ఎండ్ యూజర్స్కి వచ్చేటువంటి ఎర్రర్స్ అన్ని కూడా రెసొల్యూషన్ చేస్తుంటారు. SAP S4HANA కన్సల్టెంట్ అనేవాడు, సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్స్ అంతా కూడా. సో ఇంప్లిమెంటేషన్ అంతా అయిపోయింది కాబట్టి డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తుంటారు. ఏదైనా టికెట్స్ తెలియనప్పుడు మనం రెసొల్యూషన్ అనేది చేస్తుంటాం. అట్లాగే ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో వీటికి సంబంధించిన కంప్లీట్ డాక్యుమెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని కూడా మనం ఎవరైతే మన క్లయింట్ ఉంటారో వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేస్తాం అనమాట. ఇది యాక్టివ్ మెథడాలజీలో జరిగేటటువంటి మేజర్ థింగ్స్ అనమాట. ఇలా ఉంటాయి. అలాగే ఇంకొక పాయింట్ కూడా మనం చెప్పుకోవచ్చు అండి. యాక్చువల్గా ఎవరైతే మనకి ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో ఉంటారో, అంటే ఎవరైతే ఇంప్లిమెంటేషన్ టీమ్ లో వర్క్ చేస్తున్నారో వీళ్ళందరూ కూడా కంప్లీట్ గా టోటల్ టీమ్ అంతా కూడా ఏమైతే డాక్యుమెంట్స్ అవ్వచ్చు అంటే ఇంప్లిమెంటేషన్ యూజ్ చేసినటువంటి కంప్లీట్ డాక్యుమెంట్స్, అలాగే వీటికి సంబంధించిన కంప్లీట్ డేటా అంతా కూడా సపోర్టింగ్ టీం వాళ్ళు హ్యాండ్ అవుట్ చేస్తారండి. S4HANAలో ఇంప్లిమెంటేషన్ లో వర్క్ చేసినటువంటి అంటే ఏమైతే డాక్యుమెంట్స్ తయారు చేస్తారో అవన్నీ కూడా కంప్లీట్ గా సపోర్టింగ్ టీం వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేయడం జరుగుతుంది ఈ రన్ ఫేస్ లో. ఇది మేజర్ గా మనకి మనం యాక్టివ్ మెథడాలజీ గురించి డిస్కస్ చేయాల్సినటువంటి పాయింట్స్ మేజర్ గా. సో ఇవి చదివితే చాలా, ఇంతకు మించి అవసరం లేదండి. యాజ్ ఈజ్ రియల్ టైం ఎలా జరుగుతుంది అనేది ఈ స్క్రిప్ట్ డాక్యుమెంట్స్ లేకపోతే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఫ్రమ్ ద క్లయింట్ ఇవన్నీ చెప్పాను కదా. సో మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఇవన్నీ కూడా మీకు అక్కడ అర్థమవుతాయి. సో మాక్సిమం ఇన్ఫర్మేషన్ అండి. ఓకే, రికార్డింగ్ ఆఫ్ చేయండి.